ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ మనం శివలీలలు తెలుసుకుందాం. కార్తీక మాసం వచ్చిందంటే శివభక్తులకు పండగే పండగ. నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ శివుని లీలలు తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు. అలా గుర్తుకు చేసుకోదగ్గ శివలీలలలో ఇది ఒకటి. వందల ఏండ్ల క్రితం దక్షిణ భారతదేశంలో పాండ్యుల ఏలుబడిలో ఉన్న రోజులవి. ఆ కాలంలో మీనాక్షీదేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మదురైలో వంది అనే ముసలామె ఉండేది. వందికి పాపం నా అన్నవారు ఎవరూ లేరు. మంచం మీద నుంచి లేవకపోతే పలకరించేవారు కూడా ఎవరూ లేరు. అయినా వంది ధైర్యాన్ని కోల్పోలేదు. తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని గడిపేది. పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని తయారు చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది. అంతేకాని చేయి చాచి ఎవ్వరినీ కూడా ఆశించలేదు తను. వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మదురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. వైగై వరదపోటుతో మదురై మొత్తం మునిగిపోయింది. ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మదురై దెబ్బతింది. మదురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలందరూ మొరపెట్టుకున్నారు. రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు. నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్త కూస్త తీరం కాదు. ఏండ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు. కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పును తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి. ప్రతి ఒక్కరూ పలుగు పార పట్టుకొని ఈ పనిలో పాల్గొనాలి. ఒకవేళ పని చేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పని చేయించాలి అని ఆదేశించారు. రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు. ఒక్క వంది తప్ప వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపిక లేదు. ఆ ముసలావిడకి కూలీని పెట్టుకునేంత స్తోమత లేదు. దాంతో తాను రోజు తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుడు మనసు కరిగిపోయింది. ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామస్మరణలో మునిగిపోయింది. ఇంతలో ఎవరికైనా సహాయం కావాలా అన్న కేక వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకుని వెళ్తున్నాడు. బాబూ, నీకు పుణ్యం ఉంటుంది, నాకు కాస్త సాయం చేసి పెట్టు అని వేడుకుంది. వంది సాయం చేయడానికి నేను సిద్ధమే, కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని బేరానికి దిగాడు ఆ యువకుడు. నా దగ్గర దమ్మిడీ లేదు, కావాలంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఒక ఆహార పదార్థాన్ని చూపింది వంది. ఓ, ఇది సరిపోతుంది, ఈ పుట్టుని సుష్టిగా తిని నీ కోసం పని చేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్న పుట్టును శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు. ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకొని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు, వందిని ఆదుకునేందుకు వచ్చిన శివుడే. శివుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్టని నిర్మించడం లేదా కూల్చడం ఓ లెక్క. కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలనుకున్నాడేమో. ఆడుతూ పాడుతూ పని చేయసాగాడు. ఓ గంట పని చేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. అలా ఆ యువకుడు పని మానేసి చెట్టు కింద నిద్రపోవడం అధికారుల కంట పడింది.
అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకు తీసుకుపోయారు. తన కోసం పనిచేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో ఏమో అని భయపడుతూ పాపం ఆ ముసలావిడ కూడా అక్కడికి చేరుకుంది. నీ అశ్రద్ధ కారణం చేతనే ఈ విధంగా నువ్వు చేస్తున్నావు అని అతన్ని కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. కానీ నీ మత్తు వీడేటట్లు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజుగారు. వెంటనే ఓ సైనికుడు శివుని ఒంటి మీద కొరడాను జులిపించాడు. అంతే, ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. ఆ ముసలావిడ భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపం దాల్చడానికి అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు. అంటే ఆ ముసలి అవ్వ భక్తికి శివుడు కైలాసం నుండి వచ్చి కూలి పనికైనా సిద్ధమయ్యాడు అని రాజుగారికి అర్థమైంది. ఇంత భక్తి ఆ ముసలి అవ్వకు. ఓం నమః శివాయ.